కీడించి మేలించాలి. అందుకే దేన్ని బంధంగా పెట్టుకోకూడదు. నీ కర్తవ్యము, బాధ్యత. కర్తవ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. నా పిల్లలు ఎదిగితే నన్ను చూస్తారు, నాకు కిరీటాలు పెడతారు, సింహాసనాల మీద కూర్చోబెడతారు అనే ఆశలు పెట్టుకోకు. కాకి పిల్ల కూడా రెక్కలు వచ్చే వరకు, తర్వాత తల్లి ఒక దారి, పిల్లలు ఒక దారి, గూడు కూడా తన్నేసి వెళ్ళిపోతుంది. అంతే కదమ్మా జీవితం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇదంతా లోపలికి వెళ్ళాలమ్మా. లోపలికి వెళ్తేనే గాని ఈ లోకాలన్నీ కూడా చూడాలి. మనోలోకాల్లో ఈ మాయా లోకాలు చూసిన తర్వాత అప్పుడు నువ్వు ఆత్మ వైపు చూస్తే అక్కడ వెలుగు కనిపిస్తుంది గురువు గారు. త్రికోణాంతర దీపికగా అక్కడ ఆత్మ కనిపిస్తుంది. ఈ మనసు అప్పటికే అలసిపోతుంది. ఇంక ఇది అమనస్కంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా దానికి దేని మీద, అంతే కదమ్మా, 70-80 ఏళ్ళకి మనకి ఏం కోరికలు ఉంటాయి. అలా దానికి ఇంకా ఆ మనసు అనేది ఇంకా ఈ శరీరంతో వీటితో నాకేమీ కోరికలు తీరవని చెప్పేసి అదేమిటి మౌనంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీలో ఉన్న ఆత్మ అమ్మవారు. అందుకే చూడండి, ఒక దివ్య అనుభూతులు, దివ్య దర్శనాలు. నీ ఆత్మ ఎంతసేపు కూడా భగవంతుడి మీదే లయం అవుతూ ఉంటుంది. ధ్యానం చేస్తూ ఉంటావు. వయసులో ఉన్నప్పుడు పిల్లల మీద, సంసారం మీద, తర్వాత తదనంతర కాలాల్లో చివరి అవసాన దశల్లో దేవుడే గుర్తుకొస్తాడు. ఇది. సో ఇక్కడ లయగా ఉన్నది ఈశ్వరి. ఈ తల్లి ఈ రహస్యము తెలియకపోతే భువనేశ్వరి ఉపాసన చేసినా ప్రయోజనము నాస్తి. ఈ రహస్యం నువ్వు తెలుసుకోలేదనుకో, ఎంత భువనేశ్వరి అమ్మవారిని మేము పూజ చేస్తామండి, నేను ఎంత గొప్పలు చెప్పుకున్నా కూడా రహస్యము, మూలతత్వము తెలియకుండా ఎన్ని పూజలు చేసినా దాని ప్రయోజనాలన్నీ నాస్తి అన్నాడు. అంటే వేస్ట్. అది సద్గురువు యొక్క కృపా కటాక్ష లబ్ధి పొందగలిగితే వారు ప్రసన్నతతో మన ఆత్మదీపాన్ని వెలిగిస్తారు. సద్గురువులు ఉంటారు కదమ్మా, ఆ సద్గురువు యొక్క కృపా కటాక్షాలు, అందుకే కృపా కటాక్షాలు లబ్ధి పొందగలిగితే వారు వారు ఏం చేస్తారు? ప్రసన్నతతో నీకు నీ ఆత్మదీపాన్ని వెలిగిస్తారు. లేదు అంటే నువ్వే నీ దీపాన్ని రోజు గురువు లేకుండా రోజు నూనె పోయటం, వత్తి వేయటం, వెలిగించటం, మళ్ళీ స్నానం చేయటం, వత్తి వేయటం, నూనె పోయటం, వెలిగించటం, ఇలా వెళ్ళిపోతుందే గాని ఆత్మదీపాన్ని వెలిగించేది ఆ సద్గురువు. ఇంకా చాలే, ఎన్ని దీపాలు వెలిగిస్తావు ఇలా అంటాడు. మూడో కన్ను దగ్గర ఆయన ఆత్మదర్శనం చేయిస్తాడు. అదే వారి కృపా కటాక్షాలు. అంతే కదా. పంచపాండవులు అంతే కదమ్మా, శ్రీకృష్ణుడిని ఎంత నమ్ముకున్నారు. అవునా? భగవంతుడు పక్కన ఉన్నా కూడా వాళ్ళకి ఆ యొక్క కష్టం వచ్చింది చూడమ్మా, దేవుడు కూడా ఏం చేయలేకపోయాడు. అవునా? ఇక మనం వాళ్ళ కష్టాల కంటే మన కష్టం ఎంతమ్మా చెప్పు. కానీ వాళ్ళు ఏంటి, శ్రీకృష్ణుడిని పెట్టుకున్నారు. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం కృష్ణ అంటే చివరికి ఏం చేశాడు? వాళ్ళకి ఇహములో రాజ్యాలు ఇచ్చాడు, అలానే పరములో మంచి లోకాలు, ఉత్తమ గతులు కూడా ఆయన ప్రసాదించాడు. చూసావా? అందుకే దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎవరు చెడిపోలేదు, గురువుని నమ్ముకున్నవాడు ఎవరు చెడిపోయి. నేను చెడిపోయాను అంటే అది నీ దురదృష్టం. అంటే గురువుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. అంతే కదా. చిన్నపిల్లలు ఉంటారు చూడండి, ఫెయిల్ అయితే పేపర్ సరిగ్గా దిద్దలేదు, నేను బాగా రాశాను, నాకు 90 వస్తాయి. ఏం రాసావు? వాడు ఎందుకు వేస్తాడు? వాడికి నీ మీద ఏమైనా కక్ష? అసలు నీకు వాడవాడో నీకు తెలియదు, నువ్వోడో వాడికి తెలియదు. మరి నీకు వచ్చాయి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. యూఆర్ ఎస్కేపిస్ట్. తప్పించుకోవటానికి. ఎవరు అందరూ నన్ను తిట్టకూడదు అని చెప్పేసి నేను బాగా రాశాను అని ఊరికి అరుస్తూ ఉంటారు. ఏం రాసావు? నీ మొహం రాశావు. గురువు తెలీదా నువ్వేం చేస్తున్నావు? నేను ఇక్కడ కూర్చొని ఎవరేమి మనసుల్లో ఉన్నాయో కూడా తెలుసుకుంటాను. అలా నేను ఏం చేస్తానంటే ఆ రకంగా సంస్కరిస్తూ అమ్మవారు, అంటే ఆ తల్లియే భువనేశ్వరి కదా. ఆ తల్లియే మానించి, ఆ తల్లియే తన బిడ్డల్ని తాను సంస్కరించుకుంటుంది. అందులో నాలో కూడా ఏమన్నా ఉంటే అవి కూడా తొలగిస్తుంది. అంతేగా. సో ఈ రహస్యం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా, గురువు విలువ తెలుసుకోకుండా ఎన్ని నువ్వు చేసుకున్నా కూడా, ఎందుకే గురు నింద, గురుద్రోహము, గురువుని నిందించటము, గురువుని అపార్థం చేసుకోవటము, ఇవన్నీ కూడా
నీకు ఇది పంచమహాపాతకాల్లో వస్తుంది. నీకు ఇక్కడే కాదు, పైన కూడా నీకు స్థానము ఉండదు, అమ్మవారు ఇవ్వదు. గురువు అంటే అమ్మవారికి అంత ఇది. నీ గురువు దగ్గరికి వెళ్ళి అంటుంది. నువ్వు నీ గురువుని బాధ పెట్టావనుకో, అమ్మ దగ్గరికి వెళ్ళావనుకో, ఏమంటుంది? వెళ్ళి నీ గురువు పాదాల మీద పడు, ఆయన అనుగ్రహించమంటేనే నేను ఆ వరాలు నీకు ఇస్తాను, లేదా ఇవ్వను పో అంటుంది. అర్థమైందా? అమ్మవారు ఆగ్రహిస్తే నీ గురువు కాపాడుతాడమ్మా. నీ గురువు కోపం వచ్చిందనుకో, నీ అమ్మవార్లు ఎవరైనా కూడా ఎవరు నిన్ను కాపాడలేరు. అది కూడా తెలుసుకో అంటుంది. ఇది నేను చెప్పడం కాదు, అమ్మవారే చెప్తాను, గురువులే చెప్తారు. శివానుగ్రహం ఎలా ఉంటుంది? గురువు అనుగ్రహం లేకుండా శివానుగ్రహం పొందలేవు. గురువు కోపం వచ్చింది అంటే శివుడు కూడా ఏమి చేయలేడు. చెప్తున్నారు. అంటే గురుస్థానం ఎంత గొప్పదో చెప్తున్నారు ఇక్కడ. అందుకే గురు గోవింద రూపిణిగా ఈ లలిత అమ్మవారిని ఆరాధించే గురువులు, శ్రీ విద్యోపాసకులు, శ్రీ విద్యలో ఉన్నవాళ్ళు, ఆ గురువులు మహానుభావులు, వాళ్ళు ఎప్పుడు కూడా అదే గురు పరంపర. ఆదిశంకరాచార్యులు వారి దగ్గర నుంచి ఆనందఘన వరకు కూడా వీరందరూ కూడా అమ్మవారి స్వరూపాలు. దత్తాత్రేయ సాంప్రదాయంలో చూడండి అమ్మా, దత్తులు వారు అందరూ మరి ఉన్నారు కదా, శ్రీపాద, శ్రీవల్లభ, ఇవన్నీ నవనాథులు, వీళ్ళందరూ కూడా అవధూతలందరూ దత్త అంశలు. అలానే వీరందరూ కూడా అమ్మవారి అంశలు. ఇది వేరువేరుగా చూడొద్దు గురువుని. గురువుని జీవుడుగా చూడకూడదు. అదొక పరంజ్యోతి. అంతే. నీకు ఆ దృష్టి వచ్చే వరకు నువ్వు సంస్కరించబడలేదు. ఆయన మనిషిగా చూసినంత వరకు నీకు ఇంకా జీవత్వం ఉంది. ఎప్పుడైతే ఆయన జ్యోతిని నువ్వు దర్శనం చేసుకున్నావో, ఆ జ్యోతిలో నేను కూడా ఆ జ్యోతి నుంచి వచ్చిన వాడిని అని నువ్వు తెలుసుకున్నప్పుడు అది ఏకత్వము అంటారు. గురుజ్యోతిలో కలిసి ఆ పరంజ్యోతిలో ఈ జ్యోతులన్నీ అమ్మవారు తనలో కలిపేసుకుంటుంది. లయములు అని చెప్తున్నారు. ఈ రెండు కూడా చేసే పనులన్నీ భువనేశ్వరి అమ్మవారు చేస్తుంది అని. ఇక సద్గురువు కూడా వాటిని వెలిగిస్తాడు. మనలోని ఆత్మగా తానే వెలుగొందుతున్నట్లు మనకు తెలియకుండానే జగద్దీపాన్ని అమ్మవారు వెలిగించినట్లు ఈ జగత్తుల్లో ఈ తారాకోటి, చంద్రులు, సూర్యుళ్ళు, వీళ్ళందరినీ కూడా అమ్మవారు జగద్దీపాన్ని ఎలా అమ్మవారు వెలిగించిందో భువనేశ్వరి అమ్మవారు, సద్గురువు కూడా మన ఆత్మల్ని అలా వెలిగిస్తాడు అని చెప్తున్నారు. స్వప్నావస్థలో ఉన్న చిత్తిని మేల్కొలిపే ఒకే ఒక కారణము జగత్తులో గురువు. నువ్వు స్వప్నావస్థలో ఉంటావు కదా, అంటే మాయావస్థలో ఉంటావు కదా, అన్ని స్వప్నంగా చూస్తూ ఉంటావు. సుషుప్తిలోకి తుర్యాతీతములోకి తీసుకెళ్లేవాడు గురువు తప్ప ఎవరూ లేరు. నువ్వు స్వప్నావస్థలో ఉన్నావు, ఇంకా నిద్రపోతున్నావు అంటుంటారు చూడండి. ఏమిటి ఆ మొద్దు నిద్ర? మత్తు వదలరా అని పాట కూడా రాశారు కదా, అవునా? ఆ స్వప్నావస్థ నుంచి పై స్థితుల్లోకి తీసుకెళ్లేవాడు ఒక గురువే. ఆ గురువు లేకపోతే సృష్టి ఎలా ఉంటుందో చెప్తున్నారు చూడండి. ఈ సాంప్రదాయం నశించిపోతే సృష్టిలో ఏమీ మిగలదు. అదే గురుకులాలు ఇప్పుడు పెట్టారు కదమ్మా. మన సనాతన ధర్మం ఎలా ముందుకెళ్తుంది, అవునా? మనకి మంది మతము కాదు, సనాతన ధర్మము అన్నారు. మిగతావన్నీ కూడా ఎవరో మనిషి వచ్చి మనుషులు స్థాపించినవి మతాలవి. మనది సనాతన ధర్మము. ఇప్పుడు వేదములు ఉన్నాయి. వేదములు పుస్తకాల్లో అప్పుడు లేదు కదా, ఒకరి నుంచి ఒకరు సాంప్రదాయంగా అది మన వరకు వచ్చాయి. 4 వేదములు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, ఇవన్నీ కూడా అలా అందించబడ్డాయి. ఇప్పుడు నీ సంస్కారాలు ఉన్నాయి. మా ముత్తాతలు ఇలా ఉండేవాళ్ళండి. అదే పద్ధతిలో మేము కూడా ఈ 3వ తరం 4వ తరంలో కూడా పూజలును ఇవన్నీ చేస్తామండి. ఇది మా కులంలో మాకున్న సాంప్రదాయాలు అని మీరు అంటుంటారే. అవే నశించిపోతే చెప్తున్నారు, సృష్టిలో ఈ సాంప్రదాయం నశించిపోతే, అది గురువు శిష్యులు సాంప్రదాయం లేదనుకో, గురుకులాలు లేవనుకో, ఇది నశించిపోతే సృష్టిలో ఏమీ మిగలదు. ఇంకా సృష్టిలో ఏమీ లేదు. అందరూ ఎలా ఉంటారు? ఒట్టి మాయ మిగులుతుంది. అందరూ మాయలు. అదే పతనావస్థ అంటే కలియుగం అంతం అయిపోతుంది అంటే అదే పతనావస్థలోకి వెళ్తుంది. ద్వంద్వము మిగులుతుంది. ద్వంద్వము అంటే నువ్వు స్వార్థము పెరిగిపోతుంది. స్వపరభేదములు. ఇప్పుడు అంతే కదమ్మా, ఎవరు గొప్ప ఎవరు, ఇదే కదా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ ద్వంద్వము, మాయ, అవిద్య,
ఈ రెండు కూడా ఏమిటి? అవిద్య. ఇది విద్య కాదు, అవిద్య, మాయ. ఈ అవిద్యను లయము చేసే ఉపాయమే ఈ ఈ యొక్క మాయని, నీలో ఉన్న ఇటువంటి ఆలోచనని తొలగించేవాడే నీ గురువు. నాన్న, శరీరం కాదు నాన్న, ఆత్మ శాశ్వతము. ఏమ్మా? అలా నీకు గురువు దగ్గర కూర్చోపెట్టుకొని అన్ని నీకు బోధిస్తూ ఉంటాడు. ఏది శ్రీ విద్య, ఏది శ్రీ మిథ్య. మిథ్య అంటే మాయ. నీకు వ్యత్యాసం తెలియాలి కదా. నీ పిల్లలకు నువ్వు చెప్పుకుంటావు కదా, ఏది చెడు ఏది మంచి అని. ఆడపిల్ల కానీ మగ పిల్లలకి చెప్పుకుంటాం కదా. అలానే గురువు చెప్తాడు, నాన్న ఆ విద్యలు వద్దు, ఈ విద్యను పట్టుకో, నువ్వు సంస్కరించబడతావు, నీ బుద్ధి వికసిస్తుంది అని. ఆ విద్యను లయము చేసే ఉపాయమే గురువు. ఏమ్మా? ఆ విద్యని లయము చేసే ఉపాయమే గురువు. ఆ గురువు పేరే హ్రీం. ఆమెయే భువనేశ్వరి అని. సో ఇప్పుడు గురువు అంటే ఏమయ్యారు? భువనేశ్వరియే గురు రూపంలో వచ్చి కూర్చుని నీకు చెప్తున్నది అని నువ్వు వింటున్నావు. ఆమె పేరే హ్రీం, నీ గురువు. అందుకే నీ గురువు పేరే హ్రీం. ఆయనే ఆసనము. హ్రీంకారాసన గర్భితానలసికాం. ఆనంద గనులు వారు మాకు, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు ఉపదేశించిన మంత్రమే ఓం హ్రీం ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం. ఇదే బీజం నాకు ఉపదేశం చేశారమ్మా. అప్పటి నుంచి ఇంతవరకు కూడా నేను వదలలేదు. ఇవాళ క్లాస్లో తీసుకుంటున్నా కూడా లోపల హ్రీంకారం ఆ నాదము ఎలా వినిపిస్తూనే ఉన్నది నాకు. హ్రీం అంటే ఆమె ఆనందం, అమ్మవారి ఆనందం. అదే చేస్తూ ఉంటాను. 3 దేహాలకి పని పెడతానమ్మా నేను. చాలా మంది ఏంటంటే శరీరం వరకు పని పెట్టేసి అలసిపోయానండి అని పోయి పడుకుంటారు. కానీ మాలాంటి ఈ శ్రీ విద్యోపాసకులు, ఈ షోడశీ బీజాలు చేసే వాళ్ళకి ఏంటంటే అమ్మవారు ఊరుకోదు. శరీరం పని శరీరం చేస్తూ ఉంటుంది. సూక్ష్మ దేహం చేయవలసిన పనులు ఉన్నాయి కదా, మంత్రం చెప్పు అంటుంది. ఆ దేహం వదిలేయి, అది కర్మలు చేస్తూ ఉంటుందిలే. నీకు మంత్ర రూపంలో ఉన్నాను కదా, అది చెప్పు అంటుంది. సో సూక్ష్మదేహానికి కూడా పని పెట్టాను. ఇక ప్రాణం ఉంది. ప్రాణదేహము సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. ఈ ప్రాణాన్ని కూడా దీన్ని కూడా ఆ నాదముగా మలుచుకొని, ఆ మంత్రాన్ని నాదముగా మలుచుకొని, ప్రాణం కూడా హ్రీం అంటే ప్రాణము రావాలి పోవాలి, ప్రాణం కూడా శుద్ధి చేసుకోవాలి. ప్రాణశుద్ధి అంటారు. అర్థమైందే? సూక్ష్మతమము అంటే ఈ ప్రాణమే ఏమవుతుంది? జ్యోతి అవుతుంది. అంతే కదా. నూనెలో వేసిన వత్తి ఏమవుతుంది? వెలిగిస్తే వెలుగుతుంది. ఆ నూనెయే ప్రాణము. అర్థమైందా? అది ఆత్మగా 3వ కంటి దగ్గర వచ్చి కూర్చుంటుంది. అలా ఈ 4 దేహానికి కూడా పనులు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి. అందుకే ఇది కర్మభూమి. శరీరం అంటే కేవలం పంచీకరణతో జరిగిన ఈ పంచభౌతికమైన శరీరము వరకే నేను ఉన్నాను అనేది మాయ. లోపల ఇంకా ఎక్కువ ఉన్నాను అన్నది శ్రీ విద్య. సో శ్రీ విద్యని లోపల వెతుక్కోవాలి. బయట వెతికావనుకో శ్రీ మిథ్యయే నీకు బోధపడుతుంది. మాయా విద్యలే కోటి కోసము కోటి విద్యలు. మాయా విద్యలు స్వప్పర భేదములు, ద్వంద్వములు ఉంటాయి. కళ్ళు మూసావనుకో ఏకత్వం ఉంటుంది, అమ్మవారే కనిపిస్తుంటుంది నీకు ఆమెకి. అంతే కదా. నీకు నీ నీడకి తేడా ఏముందమ్మా చెప్పు? అలా ఉంటుంది ఆత్మ అమ్మవారి దగ్గర, తెలుసా? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, ఎండలో నువ్వు వెళుతున్నావు అనుకో, నీ నీడ పడుతుంది అనుకో. నీడ ఏంటి? అక్కడ 2 ఉన్నాయి, కానీ మాయ. నీడ వేరు, నువ్వు వేరు. ఎలా అంటావు? నీ నీడే కదా, ఉన్నది ఒకటే కదా. అలా ఉంటుంది అని చెప్తున్నాడు. నువ్వు ఎలా రావాలి? మిట్ట మధ్యాహ్నము 12 గంటలకి నువ్వు నుంచున్నప్పుడు నీ నీడ కూడా ఇంకా పడదు. 12 గంటలకి ఏంటి నీడ ఎలా ఉంటుంది? చిన్నగా అయిపోతుంది, నీడే పడదు. అదే ఆజ్ఞాచక్రము. చాలా ఒక్క నిమిషం. ఇంత అందంగా ఆ తల్లి ఉంటుంది అని ఇంత అందమైన దృష్టితో చూడాలి, 3వ నేత్రంతో.
అమ్మా నువ్వు ఒకటే అనుకో, అమ్మవారే ఎక్కువ నన్ను చూడండి, నేనెందుకు చూడాలి అమ్మవారిని అని అనుకో, అదే అనుగ్రహం అవుతుంది. ఏమ్మా నువ్వే చూస్తున్నావు అనుకో ఎక్కువ, అది సంకల్పం అవుతుంది. అందుకే గుళ్ళోకి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి కావాలండి, మా అబ్బాయికి మంచి చదువులు రావాలండి, అర్థమైందా? ఆ గురువు పేరే హ్రీం, ఆ గురువు పేరే భువనేశ్వరి. ఉమ్, ఈ భువనాల్లో ఉన్నది సత్సంతానము గాని, నాకు మంచి మొగుడు రావాలి, నాకు మంచి పెళ్ళం రావాలి, మంచి కులంలో నేను పుట్టాలి, మంచి కుటుంబంలో నేను నా జన్మ ఎత్తాలి, నేను పుట్టాలి అని అనుకుంటామే ఈ భువనాల్లో. మరి ఆ తల్లిదై ఉంటే నాకు మంచి గురువులు దొరకాలి, వారి దగ్గర అన్ని విషయాలు నేర్చుకోవాలి. మరి ఈ సంస్కారాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ గురువు, ఆ భువనేశ్వరి అమ్మవారు. అమ్మ ఆమె పేరే, ఆ గురువు పేరే భువనేశ్వరి. ఈ గురువు అన్న నామము లలిత సహస్రనామాల్లో కూడా ఉన్నదమ్మా. ఆ గురు గోవింద రూపిణిగా అని ఓం ఐం హ్రీం శ్రీం గురు గోవింద రూపిణి అయి నమో. అది భువనేశ్వరి అంటే ఏమిటి? మాయా స్వరూపాన్ని చక్కగా విప్పి చెప్పి బ్రహ్మతత్వాన్ని చక్కగా అవగతము చేసి, ఆ బ్రహ్మగానే మనలో ఉన్న నిత్య సత్యవ్రతుడైన ఆత్మ, ఆ ఆత్మని తన యొక్క మూలమునకు చేర్చే గురు లక్షణము కలిగినది ఈ నాదమునకే హ్రీం అని పేరు. చూసావా? ఈ అమ్మవారు మాయని చక్కగా నీకు అర్థం చేయిస్తుంది, నీతో ఒప్పించేట్టు చేస్తుంది. అంటే నువ్వు తెలుసుకుంటావు, ఇది సత్యము, ఇది అసత్యము, ఇవి పాలు, ఇవి నీళ్లు అన్న తెలుసుకోవాలి కదా. అది చెప్పి బ్రహ్మతత్వాన్ని చక్కగా, అంటే పైన అమ్మవారు లలిత అమ్మవారి గురించి నీకు అటువంటి బ్రహ్మతత్వము శ్రీ విద్యని చక్కగా అవగతము చేసి, ఆ బ్రహ్మగానే మనలో, ఆ తల్లి మాయా మాయాసబలిత బ్రహ్మముగా మనలో ఉండి అసలైన బ్రహ్మం దగ్గరికి చేర్చే ఈ తల్లి భువనేశ్వరి అమ్మవారు, ఆ బ్రహ్మగానే మనలో ఉన్న విద్య సత్యవ్రతుడైన ఆత్మ, ఆ ఆత్మని తన యొక్క మూలమునకు చేర్చ, అంటే ఈ నీ ఆత్మని ఆ భువనేశ్వరి హ్రీంకారము, హ్రీంకారాసన అంటే మహదాకాశాల్లో చేర్చే, అంటే మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ ఆజ్ఞ, ఆజ్ఞ పైన మళ్ళీ అమ్మవారి కాంతి చక్రాలు దాటి ఉన్మని దాటి సహస్రార కమలం దాకా తీసుకెళ్లే తల్లి ఈ భువనేశ్వరి అని చెప్తున్నారు. తన యొక్క మూలమునకు చేర్చగల గురు లక్షణము కలది ఈ హ్రీంకారము అని చెప్తున్నారు. అమ్మా అన్మే అది ఆ భువనేశ్వరి అమ్మవారి యొక్క కృప అలా ఉంటుంది. అది ఒక్కటే బ్రహ్మమునకు చేర్చే ఉపాధి. ఈ గురువే నీకు బ్రహ్మం దాకా చేర్చగల ఉపాధి. ఏది? హ్రీం, ఓం హ్రీం ఓం. అది హ్రీంకారాసన గర్భిత నరసికాం అంటున్నావే, ఆమె గురు గోవింద రూపిణి. ఆమె నిన్ను ఆ యొక్క విశ్వయోని శ్రీంలో తీసుకెళ్లేది, శ్రీం నుంచి ఈంలో నిన్ను నిర్వికల్ప సమాధుల్లో తీసుకెళ్లే శక్తి గల బీజము ఇది. హకార రకారాలు తీసి ఈంకారం వైపు నిన్ను ప్రస్థానము చేయించే బీజము హ్రీంకారము అని చెప్తున్నారు ఇక్కడ. ఇది మాయా బీజము, మాయను తొలగించే శక్తి ఈ అమ్మవారికి ఉన్నది అని చెప్తున్నారు పిండితార్థం. లేదంటే మాయలోనే నువ్వు పునరతి జననం, పునరతి మరణం. ఎన్ని జన్మలమ్మా, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతాం చెప్పు? ఆఖరి జన్మ చేసుకోండి. ఇది నేను చాలా శక్తిగా చెప్తున్నాను.
ప్రతి క్షణము నీకు విలువైంది. ప్రతి శ్వాస కూడా వృధాగా వెళ్ళిపోకూడదు అమ్మా. ప్రతి శ్వాసాన్ని కూడా ఏం ఏం కావాలి, అది పునీతం కావాలి. హ్రీం, నువ్వు పడుకున్నా కూడా నీ శ్వాస కూడా హ్రీంకారమే చెప్పాలి. నీ కలలు వచ్చినా అమ్మవారే నీకు కనిపించారు. కళల్లో ఆమెయే నీ భువనేశ్వరి. ఎవరో కనిపించాడు, ఎవడో ఏదో చెప్పాడు, ఇవన్నీ అనవసరం. ఆ మంత్రం చేసుకోండి. ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం 9 సార్లు చెప్పుకొని పడుకోండి. ఓం నమ శివాయ, హ్రీం నమ శివాయ అన్నది కూడా చెప్పుకోండి. నేను రోజు అలాగే చెప్పుకుంటాను. మన అమ్మవారి దర్శనం అంటే స్వప్నావస్థలో, జాగ్రత్త స్వప్నంలో అమ్మ. ఎందుకంటే భువనేశ్వరి అమ్మవారు ఈ దర్శనాలన్నీ కూడా మాయా దర్శనాలే. అంటే ఆ తల్లి చిరునవ్వుతో అలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ అవస్థలు ఎన్ని మనకి? జాగ్రత్త స్వప్న సుషుప్తి కదా. అంటే తురియ, నేను తురియా స్వప్నంలో మాకు దర్శనాలు అవుతాయమ్మా. సామాన్యులందరికీ కూడా వాళ్ళకి తెలియకుండా, వారికి తెలియకుండా వాళ్ళు తుర్యంలో, స్వప్నంలో ఒక్కొక్కసారి ఎప్పుడో 3 నెలలకు ఒకసారి అమ్మవారికి దర్శనం ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంటే అవస్థ ఏమిటది? తుర్యంలో 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్ లో నీకు ఇచ్చింది. అది మాయా దర్శనమే. కానీ ఉన్నాను అని ఆమె, అదే హిరీం బీజము, అదే భువనేశ్వరి అమ్మా. ఆ తురియా స్వప్న, తురియా సుషుప్తి, తురియా తుర్యము ఆజ్ఞాచక్రం దాటిపోయిన తర్వాత ఇంక నువ్వు అసలైన, ఇంక నువ్వే అమ్మవారు. ఆ మాయ కూడా తొలగిపోయి భువనేశ్వరి వెళ్ళిపోయింది. ఇంకా పైకి వెళుతున్నావు సంహార క్రమంలో ఏమొస్తుంది? లలిత అమ్మవారు వస్తుంది. అంతే కదమ్మా. శాస్త్రాల కమలం వైపు వెళ్తుంటే ఇంకేముందమ్మా? మాయ. మాయ తొలగిపోయింది అని అది కూడా ఇచ్చే తల్లి ఈ భువనేశ్వరి అంటున్నారు. యోగంలో కానీ, ధ్యానంలో కానీ, పూజలో కానీ, వ్రతాల్లో కానీ, నువ్వు గుళ్ళు, గోపురాలు, యాత్రలు ఎక్కడ చేసినా కూడా ఇది నీకు ఇచ్చే వరము అమ్మా. నీకు తెలియకుండా నీ వెనక అదృశ్యంగా ఎప్పుడూ వస్తూ ఉంటుంది, నిన్ను అంటి పెట్టుకొని ఉంటుందమ్మా. నువ్వు చూస్తేనే దేవుడని కాదు, అక్కడ అదృశ్యంగానే ఎక్కువ నిన్ను కరుణిస్తోంది, అనుగ్రహిస్తోంది. అది మీరు సంతోషించాలి. నాకు ఎప్పుడైతే నువ్వు కన్ను తెరిచావో నువ్వు ఉండవమ్మా, ఆమెలో లయం అయిపోతావు. నది కలిసే ముందు ఒక్కసారి చూస్తుంది అంతే. నేను సముద్రంలో కలిసిపోతున్నాను అనుకుంటూ ఒకసారి కలిసిపోయినాను. పాలలో నీళ్లు కలిసిపోయినాయి అనుకో, నీళ్ళు ఎక్కడ కనిపిస్తాయి? నీళ్లు కూడా పాలైపోయినాయి. ఇంకా నువ్వనే దానివి, నువ్వనేవాడివి ఎక్కడున్నారు? అదే ఆజ్ఞాచక్రం అమ్మా. మళ్ళీ సహస్రార కమలంలో వాళ్ళిద్దరు ఏమనుకుంటారు? ఇద్దరు కలిసిపోయి ఒకటయ్యారు కదా, ఇంకా మనము సున్నాలోకి వెళ్ళిపోవాలి, పరాశూన్యంలోకి వెళ్ళిపోవాలని అక్కడి నుంచి వాళ్ళు ద్వాదశాంతాలు దాటి రాజరాజేశ్వరి స్థితి దాటి అక్కడి నుంచి వాడు లలిత ఉల్లలిత అయిపోతుంది. ఇక్కడ మధ్యలో కూర్చుంది ఎవరు? నీ గురువు. హ్రీంకారాసన గర్భితానాలు ఈ భువనేశ్వరి అమ్మవారు కూర్చొని ఉంటుంది. నీకు పైనవి పరములో కావలసినవి ఇవ్వాలి అంటే ఈ గురువే అనుగ్రహం ఉండాలి అని చెప్తున్నారు. ఊరికి నువ్వు అడగంగానే పైన ఎక్కడో లలిత అమ్మవారు వచ్చేసి నాకు అన్ని ఇచ్చేస్తుందంటే కుదరదు. కింద గురువు ఉన్నాడు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది గురువు. నేను మరి ఎన్ని పూజలు దాన చేశావు. కింద లోకాలు ఉన్నాయిగా, ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, సత్యం వరకు నీకు నీ పుణ్యాన్ని బట్టి నీకు. ఇప్పుడు నేను విష్ణు ఆరాధన చేశానండి అంటే విష్ణువు దాకా విష్ణు లోకంలో వెళ్తావు. నీ పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటావు. మళ్ళీ నువ్వు కిందకి మళ్ళీ ఉత్తమ జన్మ నీకు ఇచ్చి మళ్ళీ పంపించేస్తాడు విష్ణుమూర్తి. నీకు పూర్తిగా లయం రాలేదుగా. దాన ధర్మాలు చేసావు, స్వర్గంలో వెళ్తావు. స్వర్గం ఉన్నది, సైంటిఫిక్ గా ఉన్నదమ్మా. అక్కడ కొంతకాలం నీ పుణ్యం కరిగే వరకు ఉంటావు. తర్వాత మళ్ళీ కిందకి మంచి జన్మలో మళ్ళీ పుడతావు. అందుకే వాడు పూర్వజన్మలో ఏం చేసుకున్నాడు రా, అందుకే వాడు ఇంత గొప్పగా అనుభవిస్తున్నాడు. నేనేం పాపం చేశాను, ఈ బాధలు పడుతున్నాను అని ఏడుస్తుంటారు జీవులు. అర్థమైందా? సో మనకి రెండు వద్దు, ఇహము పరము రెండు పెట్టుకోకుండా నువ్వు చెయ్యి, ధ్యానము చెయ్యి, యోగము చెయ్యి. అది ఓం తత్సత్, అది నేనే ఉన్నాను అనే భావన పెట్టుకున్నావు అనుకో, అదే అవుతావు నువ్వు, అదే లలిత అవుతావు నువ్వు అని చెప్తున్నారు. అర్థమైందా?
సో ఈ 14 లోకాలు అతల వితల సుతల రసాతల మహాతల ఈ తలాలు ఓం భూ అవు 14 లోకాలు కూడా ఈ తల్లి హ్రీంకారాసన గర్భిత నరసికాం వీళ్ళందరికీ కూడా ఇహము ఇవ్వాలన్నా మాయను తొలగించాలన్నా ఈ గురువు హ్రీంకార రూపంలో కూర్చుని ఉన్న ఆ సద్గురువులు ఎవరైతే ఉంటారో వారి చేతిలో ఉన్నది అని